నిజంగా అయితే మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు డబ్బులు వేస్తామని ఆయన చంద్రబాబు గారు అనలేదు. కానీ ఏదైతే ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ ఇబ్బంది చూసిన చంద్రబాబు నాయుడు గారు మీకు ఈ రోజున 15,000 రూపాయలు మీకు ఏదైనా ఉపయోగపడాలని ఉద్దేశిస్తే ఆయన వేస్తారు. దాని మీద మీ స్పందన అన్న. ఈ రోజు మాది తెలుగునాడు ఆటో యూనియన్ సందర్భంగా మేనిఫెస్టోలో బాబు గారు అయితే చెప్పారు మహిళా ఉచిత బస్సు ప్రయాణం అని. అయితే మా ఆటో డ్రైవర్లకి అతను ఉపాధి కల్పిస్తానని ఆ రోజు అయితే చెప్పలేదు. ఈ రోజు ఆయన 15,000 రూపాయలు ఈ రోజు మధ్యాహ్నం విజయవాడలో మీటింగ్ పెట్టి ఏర్పాటు చేస్తున్నారు. నేనేంటంటే ఈ కూటమి ప్రభుత్వంలో అన్ని విధాలుగా అందరికీ సహకరించి శుభ్రంగానే చేస్తున్నారు. దానికి ఎటువంటి ఏమి లేదు. స్పందన అయితే అందరికీ బాగుంది. వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఆ మేనిఫెస్టో ప్రకారం అన్ని ఒకటిగా చేసుకుంటా వస్తున్నారు. దానికి సంతోషమే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన విధానం, ఎందుకంటే మీరు ప్రతిరోజు కూడా ప్రజలతో మమేకమై ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఆనందం కానీ అంటే వాళ్ళు మాట్లాడుకునే మాటలు మీరు వింటూ ఉంటారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన విధానం? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ సైడ్ పింఛన్దారులు చాలా సంతోషంగా ఉన్నారు. లబ్ధిదారులుగా చాలా మంది ఉన్నారు. కొంతమంది ఈ ప్రభుత్వంలో లబ్ధి పొందిన వాళ్ళు అధికంగానే కనపడుతున్నారు. అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాబు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు నారా లోకేష్ కానీ ప్రతి ఒక్కళ్ళు బాగా వాళ్ళు సహాయపూర్వంగా ప్రజలకి ఏమైతే మంచి చేస్తే బాగుండేది అనేది వాళ్ళు ముగ్గురు ఒక ఆలోచనలో ముందుకు వెళ్తున్నారు. దానికి ప్రభుత్వం ప్రజలు కూడా అందరూ సహకరిస్తున్నారు. చాలా అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఏమనిలో 4గురికి వచ్చినాయి. అనంతపురం జిల్లాలో 11 మందికి వచ్చినాయి. 11 మంది కంటే దగ్గర 1,40,000 చిల్లర వచ్చింది. ఒక కుటుంబంలో 4గురు ఏమన్లో వస్తే అది కొంచెం స్థలాలు కొన్ని అంటే ఒకేసారి అన్ని జరగవు కాబట్టి ఈ 16 నెలల్లో వాళ్ళు సూపర్ 6 లో కొన్ని ఓటింగ్ చేశారు. అందులో కూడా సంతోషకరంగానే ఉంది. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం కోసం ప్రజలు చాలా మంది అంటే కొనసాగిస్తే ప్రజలకు ఉపయోగం ఉందని అంటున్నారు. దానికి తోడు మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, డెల్టా టైగర్ గారు, తర్వాత నాదెళ్ల మనోహర్ గారు, వీళ్ళిద్దరు తెనాలి పట్టణాన్ని ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ లో తెనాలికి అనేది ఒక స్పెషల్ ఉంది. ఆంధ్ర ప్యారిస్ అంటారు. ఈ ఆంధ్ర ప్యారిస్ ని మరి ఇంతగా డెవలప్మెంట్ చేసి ఆంధ్ర ఉన్న 175 నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ లో తెనాలి ఒక నియోజకవర్గం గొప్పగా తీర్చిదిద్దడానికి మన నాదెళ్ల మనోహర్ మంత్రి గారు కానీ, మన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కానీ వాళ్ళ సాహిత్యన వాళ్ళు పోరాడుతూనే ఉండి దానికి తోడు మా ఆటో డ్రైవర్లకు గాను మాకు ఎటువంటి కేసులు లేకుండా వాళ్ళు ఒకటే చెప్పారు. ఒక ఆటో డ్రైవర్ గారు ఒక ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి అన్నా లేదా ఒక మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి అన్నా చాలా తలకాయ నిప్పులు ఉంటాయి, చాలా ఇదిగా ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్న వీళ్ళిద్దరు కూడా మీకు ఏ ఇబ్బంది కలిగితే అర్ధరాత్రి అయినా మా తలుపు కొట్టండి, మేము మీకు ఉన్నాము. దానికి తోడు మా గౌరవ అధ్యక్షులు ఆటో యూనియన్ తరఫున వీరవల్లి మురళి గారు ఉన్నారు. ఈ ఆటో స్టాండ్ వ్యవస్థాపకులు. దాదాపు ఈ ఆటో స్టాండ్ పెట్టి 20 సంవత్సరాలు అయింది. ఈ 20 సంవత్సరాల నామకరణం ఆయనే చేశారు తెలుగునాడు ఆటో యూనియన్ అని. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తారా కూడా అంటే ప్రతిపక్షం ఏదైతే ఉందో వైసీపీ నేతలు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ దీని మీద గురచల్లే కార్యక్రమం చేస్తారు. మీరు చూస్తా ఉన్నారు. దాన్ని మీ మాటల్లో ఎలా అనుకుంటున్నారు? మేము ప్రతి ఒక్కళ్ళు మా ఆటోలో ప్రజలందరూ చాలా మంది ఆడవాళ్ళు ఎక్కుతున్నారు, మగవాళ్ళు ఎక్కుతున్నారు. ఆడవాళ్ళ స్పందన ఏదైతే ఉందో వాళ్ళు చాలా గొప్పగా చెబుతున్నారు. ఇంతమటికి మేము చాలా చేశాము. అందరూ ఇది రాలేదు అంటారు. ఇప్పుడు తల్లికి వందనం అమ్మ వాళ్ళే తప్ప ఇది ఏంటంటే కేవలం ఈ ప్రభుత్వాన్ని బురద జల్లడానికి తప్ప ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వాలంటీర్లు పెట్టి అందించారు అన్నారు. ఇప్పుడు ఆ వాలంటీర్లు లేకపోయినా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. చక్కగా రేషన్ కార్డు, డిజిటల్ కార్డులు ఇచ్చారు. చక్కగా రేషన్ షాప్కి వెళ్తున్నారు, రేషన్ తెచ్చుకుంటున్నారు. రెండోది నాదెళ్ల మనోహర్ గారు రేషన్ షాపుల మీద రైడ్ చేశారు. ఏదైతే తక్కువ రకంగా అమ్ముతున్నారో, ఏదైతే ఆహార భద్రతకి చాలా మేనిఫెస్టోలో ఆయన తీసుకున్న నిర్ణయం చాలా గొప్పగా. ఏదైతే మా తెనాలికి వీళ్ళిద్దరు సూర్యుడు చంద్రుడు ఎంత గొప్ప వాళ్ళు, వీళ్ళిద్దరు మాకు అంత గొప్పగా మా ఆటో యూనియన్ తరఫున మాకేమైనా ఇబ్బంది కలిగినా మాకు మద్దతు ఇస్తున్నారు. మీకేం కావాలన్నా మా తలుపు కట్టండి, మేము ఉన్నాము అదే చెప్పారు. అయితే ఈ కూటమి ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు లేవు. అందరూ అంటూనే ఉంటారు అది కాలేదు ఇది కాలేదు అని. అయితే ఎవరికి ఎటువంటి దగ్గర తల్లికి వందనంలో
100కి 94 మందికి బండి. అర్హతలు లేని వాళ్ళు కంపల్సరీ ఇచ్చేస్తారు. దానికి తోడు కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలలకే అతి భయంకరమైన వరద వచ్చింది. దాదాపు ఒక 30 ఏళ్ళు 28 ఏళ్ల కుర్రవాడు కూడా ఆ వరదలో రాత్రిలో పూట తిరగడు. ఎందుకంటే వీలైనంత వరకు భోజనం చేసి కొనుక్కునే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక టాటర్ మీద కూర్చొని తెల్లారగట్ట 4 దాకా శ్రమ చేశారు. కనీసం ఒక భోజనం కానీ ఒక టిఫిన్ కానీ గ్లాసు మంచినీళ్ళు కూడా తాగారో లేదో తెలియదు. అప్పుడు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు కానీ ఈ వరద బాధితులందరికీ ప్రతి ఇంటికి సరుకులు పంపించారు, అంతా చేశారు. మీరు అన్నారు కాబట్టి నేను అనుసరిస్తున్నాను. ఇదే జగన్మోహన్ రెడ్డి అంటే 70 ఏళ్ల వయసులో నా చంద్రబాబు నాయుడిని ఇంకెంతకాలం ఉంటాడు, మహా ఉంటే 2-3 ఏళ్ళ తర్వాత చనిపోతాడని అని మరీ దారుణంగా అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని అలా దూషిస్తూ మీరు ఎలా అనుకున్నారు? చావు పుట్టుక అనేది భగవంతుడు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినంత మాత్రం చేసేది కాదు. చంద్రబాబు నాయుడు గారు దగ్గర 19 సంవత్సరాల వయసు నుండే రాజకీయంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కలిసి 32 సంవత్సరాలే, 40 సంవత్సరాల లోపే. ఆయన గెలిచింది కూడా 10 సంవత్సరాలే. ఒక సంవత్సరం ఒకసారి 68 సీట్లే. ఇప్పుడైతే అసలు పూర్తిగా 11 సీట్లతోనే ఆయన ఉండిపోయారు. ఆ ఎందుకు ఉండిపోయారు? కేవలం ప్రజలు చూశారు. నెక్స్ట్ ఏం జరుగుద్దో. ఇక్కడ మా ఊరు తెనాలి నుండి రాజధానికి వెళ్ళాలంటే 27 కిలోమీటర్లు. అక్కడ మాకు గజం భూమి లేకపోయినా మా గుండెల మీద చేసుకుని చెప్తున్నాం మా రాజధాని అని. ఎందుకు చెప్తున్నాం? గుంటూరు జిల్లాలో మాకు రాజధాని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పెట్టారు కాబట్టి గొప్పగా గుండెల మీద చేసుకుని చెబుతున్నాం మా రాజధాని అని. అదే రాజధానికి ఒకప్పుడు తమరు కూడా ఒప్పందం అయ్యారు. నాకు ఓకేనని మీరు సంతకం పెట్టిన వాళ్ళు మీరు అక్కడ శ్మశానం చేశారు. రాజధాని అనేది తల్లి లాంటిది. ఇప్పుడు ఊరు మొత్తం ఒకటి ఉన్నా దానికి మనకి గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టే వ్యక్తి కావాలి కదా. ఆ గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టాలి, గుడి కావాలంటే ఒక రాజధాని. ఆ రాజధాని లేనప్పుడు మన దేనికి? ఆ రాజధాని అంశమే మనకి ఎజెండా. ఇవాళ మనకి రేపు పొద్దున నా పిల్లలు ఉన్నారు, నా డిగ్రీ చదివిన కొడుకున్నారు, రేపు పొద్దున ఇతని పిల్లలు ఉన్నారు. మా రాజధానిలో 4 ఫ్యాక్టరీలు పడితే నా పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడి నుంచి ఇక్కడికి తెనాలి మంగళగిరికి 30 కిలోమీటర్ల లోపు ఇంటికి వచ్చేస్తారు. ఇక్కడ పుట్టి ఎక్కడో హైదరాబాద్ 12,000 ఉద్యోగానికి వెళ్ళి రాత్రిపూట ఇబ్బంది పడకుండా మా గుంటూరు జిల్లాలో రాజధాని పెడితే పర్యవేక్షణ మాకు గజం భూమి లేకపోయినా సంతోషంగా ఉన్నాం. దానికి మాత్రం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సంతోషం.